టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. గుంటూరు కాచిగూడ రైలు రద్దు కావడంతో ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, మార్కాపురం, దొనకొండ, కురిచేడు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే డబులింగ్ పనుల కారణంగా నెలల తరబడి గుంటూరు కాచిగూడ రైలును అధికారులు రద్దు చేశారు. 2 నెలలు గడుస్తున్నా ఈ రైలును పునరుద్ధరించకపోవడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ఈ మార్గంలో రాత్రి వేళలో ఇప్పటికే కొన్ని రైళ్లు నడుస్తున్నా కాచిగూడ ఎక్స్ప్రెస్ రైలును మాత్రం పునరుద్ధరించకపోవడంపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గిద్దలూరు, మార్కాపురం, దొనకొండ, కురిచేడు ప్రాంతానికి చెందిన విద్యార్థులు, ఉద్యోగులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్కు వెళ్లేందుకు ఎక్కువ మంది కాచిగూడ ఎక్స్ప్రెస్లోనే ప్రయాణం చేస్తుంటారు. సుమారు 200 లోపే ప్రయాణ ఛార్జీలు ఉండడంతో పాటు ఉదయానికల్లా ఈ రైలు హైదరాబాద్కు చేరుకోవడం ద్వారా ప్రయాణికులకు చాలా సౌకర్యంగా ఉండేది. ప్రస్తుతం ఆ రైలు రద్దు కావడంతో హైదరాబాద్ వెళ్లేందుకు ఆర్టీసీ ప్రైవేటు బస్సుల్లో ఒక్కొక్కరికి సుమారు 1500 నుంచి 2000 వరకు ఛార్జీల భారం పడుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేయాలంటే 10,000కు పైగా ఖర్చులు అవుతున్నాయని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత రైల్వే అధికారులు స్పందించి కాచిగూడ ఎక్స్ప్రెస్ రైలు రాకపోకలను పునరుద్ధరించాలని కురిచేడు, దొనకొండ, మార్కాపురం, గిద్దలూరు ప్రాంత ప్రజలు కోరుతున్నారు. నా పేరు కాశీ ఈశ్వరరావు, రిటైర్డ్ డెప్యూటీ అండి. మాకు గిద్దలూరు నుంచి కాచిగూడకు ట్రైన్ గతంలో చాలా చక్కగా నడిచేది, చాలా అనుకూలంగా ఉండేది కూడా గిద్దలూరు ప్రాంత వాసులకి. ఎందుకంటే గిద్దలూరుకి ఆ ట్రైన్ రాత్రి 9 గంటలకు వస్తుంది. అక్కడ హైదరాబాద్ చేరేటప్పటికి 7 గంటలకల్లా కాచిగూడ దిగుతాం. అందువల్ల చాలా అనుకూలంగా అందరికీ ఉపయోగపడుతూ ఉంది. ఈ ప్రాంతంలో మిలిటరీ వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. ఇవాళ ప్యాసింజర్స్ ఎప్పుడు రద్దీగా ఉంటుంది గిద్దలూరు రైల్వే స్టేషన్. మరి అంతేకాకుండా ఈ మధ్య క్యాన్సిలేషన్ చేసిన ట్రైన్లలో ఈ ట్రైన్ కూడా ఒకటిగా చేశారు. కానీ ఈ టైమింగ్లో రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు రైల్వే వర్క్స్ ఏం జరగవు. కొన్ని ట్రైన్స్ మాత్రం తిరుగుతున్నాయి. కానీ ప్రత్యేకించి మరి ఈ కాచిగూడ ట్రైన్ రాత్రి కూడా దిగే ట్రైన్ను ఆపివేయడానికి కారణం ఏంటో మాకు తెలియడం లేదు. అందువల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రైలును ఒక్కదాన్ని పునరుద్ధరించినట్లయితే గిద్దలూరు ప్రాంత వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మాకు తెలియజేస్తున్నా అండి. ఈ చర్యలు దీనికి మీరు రైల్వే అధికారులు చర్య తీసుకొని వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి కోరుతున్నానండి. నా పేరు భాస్కర్ రెడ్డి, నేను రిటైర్డ్ ఎంప్లాయీని. మాది గిద్దలూరు ప్రాంతం. గిద్దలూరు నుంచి కాచిగూడ వెళ్ళడానికి గుంటూరు నుంచి కాచిగూడ ట్రైను బాగా సౌకర్యంగా ఉండేది. అప్పుడు ప్రయాణికులు బాగా వెళ్ళేవారు. ఇక్కడి నుంచి ఈ డబ్లింగ్ వల్ల కాచిగూడ ట్రైను రద్దు చేయబడింది. మరి కారణాలు తెలియక ఉన్నారు. గూడ్స్లన్నీ తిరుగుతున్నాయి, ఇంకా కొన్ని ధర్మవరము, తిరుపతి సర్వీస్ అన్నీ తిరుగుతున్నాయి. ఒక్క కాచిగూడ ట్రైన్కే ఎందుకు ఆటంకమైంది, ఎందుకు రద్దు చేశారో అది అధికారులు ఒకసారి దృష్టి సారించాల్సిందిగా కోరుతూ, ఇక్కడ ప్రజలకు రేపు పండగ సందర్భంగా 2 పండుగలు, పెద్ద పండుగలు ఉంటాయి. వాటి సందర్భంగా మరి కనీసం ఈ ట్రైన్ను పునరుద్ధరించవలసిందిగా పై అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదే కాకుండా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ తాకిడికి తట్టుకోలేక కొంతమంది ప్రయాణాలే రద్దు చేసుకుంటున్నారు. విషయాన్ని అధికారులు గమనించవలసిందిగా కోరుతున్నాం.